హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు బ్లౌజ్ అనేది సింపుల్గా స్టిచ్ చేసుకోవడం చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా నెక్ అనేది నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. రైట్ సైడ్ వేసుకొని మనం లైనింగ్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ముందు నెక్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మనం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లైనింగ్ని మనం కరెక్ట్ మెజర్మెంట్స్ కాబట్టి లైనింగ్ చుట్టూరు కూడా పైకి తిప్పుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మెయిన్ టిప్ మనకి మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి బ్లౌజెస్ కానీ లేదా కిడ్స్ వేర్ కానీ శారీస్ కానీ మనం బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మన చేతితో కన్నా మనకి బీడ్స్ మిషన్ ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా, వాటి కాస్ట్ ఎంత, అది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మీకు వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ లింక్. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి రెండింటికి మధ్యలో నుంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి డాట్స్కి చూసారు కదండి, డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదు, డాట్స్ రావడం లేదు అని అడుగుతున్నారు కదండి. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోండి. లైనింగ్ ఎప్పుడు కూడా పైన వేసుకొని వెనక్కి తిప్పేసుకొని ఈ విధంగా కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు, అలాంటి వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మన కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నారు షేప్ పట్టిని. సైడ్ కూడా మనకి పీసెస్ అవి రాకుండా, నీట్గా థ్రెడ్స్ అవి రాకుండా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరు ఓపెన్ వేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఉంది, పొడవు అవుతుంది అనుకున్నట్లయితే షేప్ దగ్గర కానీ డాట్ దగ్గర కానీ కొంచెం టైట్ చేసుకోండి. పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మనకి ప్రతి వీడియోస్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది ఫుల్గా చూసినట్లయితే. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టికి లేస్ వేసుకోండి, లేదా ప్లెయిన్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్ డిజైన్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా సింపుల్గా వేసుకోండి. నేనైతే హెవీగా వేయడం లేదు, బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ ముక్క తీసుకోవాలి.
మెయిన్ క్లాత్ తీసుకోవాలి, అలాగే ఒరిజినల్ లైనింగ్ కూడా తీసుకోవాలి. రెండు కూడా అంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. కొంచెం తాళ్ళు పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కాబట్టి బయటికి ఎక్స్ట్రా పట్టీ కోసం మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకొని చిన్న ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి. బాగా ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ చిన్న ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన కూడా అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మిడిల్లో తాడు వేసే దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి అయితే నేను లేస్ వేస్తాను. సింపుల్గా మనం నెక్ డిజైన్ కాకుండా లేస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ కూడా నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, సింపుల్గా వేసేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ని వెనక్కి తిప్పేసుకోవాలి. నేను లేస్ వేస్తున్నాను కాబట్టి వెనక్కి తిప్పేస్తున్నాను. ఇంకా మీరు ఒకవేళ డిజైన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్గా డిజైన్ కూడా చేసుకోవచ్చు. రైట్ సైడ్ వేసుకొని మనం లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోండి. ముందు నెక్ చుట్టూరు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. నెక్ చుట్టూరు కూడా మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ప్రతి వీడియోస్ కూడా మీకు పార్ట్స్ కింద సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా బ్లౌజ్లో అర్థం కాలేదనుకున్నట్లయితే వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకు నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. నెక్ చుట్టూరు కూడా మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలని ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు, లేదా ఆన్లైన్ షాప్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు మీషో యాప్ ఉందండి. మా ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని, నేను మీషోలో అయితే డ్రెస్ ఆర్డర్ చేశాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ చేస్తాను. మీకు డ్రెస్ అయితే చాలా బాగుంది, మీకు అది రివ్యూ చేస్తాను. ఎలా ఉందనేది కూడా మీరు తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ ఉన్నట్లయితే మనకి బ్లౌజ్ పైన మెయిన్ క్లాత్ అనేది ముడతలు వచ్చేస్తుంటాయి. దానికోసం మీకు ఫోల్డింగ్స్ లేకుండా స్టిచ్ చేసుకోండి అని చూపిస్తున్నాను మీకు.
మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కింద కూడా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, బెల్ట్ లేకుండా. మన హెమ్మింగ్ వర్క్ చేయకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవచ్చు, నడుం భాగానికి, లేదా కింద లేస్ కూడా వేసుకోవచ్చు. మనం క్రాస్ లేకుండా స్ట్రైట్ కట్ చేసుకోండి. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. రెండు ఈక్వల్గా జాయింట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ అంచు సన్నగా కుట్టుకోవాలి. మనకి బెల్ట్ వేయడం వల్ల మనకి నడుం భాగం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ని మనం బ్యాక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీకు సింపుల్గా ఉండాలంటే చిన్న టిప్ చూపిస్తున్నాను మీకు. లాంగ్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా చివరి వరకు కూడా లాంగ్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు సింపుల్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి టిప్స్ పాటించండి. మీరు చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని. హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులు కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు. చుట్టూరు కూడా ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. లేస్ వేస్తున్నాను నేనైతే. మనం పైపింగ్ వేసుకోవచ్చు, లేదా లేస్ ఇష్టపడే వాళ్ళు లేస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. నేను ఈ లేస్ డిజైన్ అనేది 2 లైన్స్ వేస్తాను. షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. 2 టైమ్స్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్లు ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు. మనం సింపుల్గా లేస్ వేసుకోవాలి అనుకున్నట్లయితే మనం పై లోపలికి తిప్పేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకొని రైట్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని ఈ విధంగా కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి.
కింద ఈక్వల్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనకి క్లాత్ కావాలనుకున్నట్లయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, లేకపోతే ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. మన క్లాత్ సరిపోకపోయినట్లయితే ఎక్స్ట్రా అనేది ఉంచేస్తున్నాను. క్లాత్ని ఇలా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన లోతు వైపు అనేది చూసుకోండి రైట్ సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. లోతు వైపు కట్ చేసుకోండి ముందే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విధంగా ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్క్ చేసినట్లయితే. అలాగే ఇప్పుడు మనకి లూజ్ ఎంతైతే సరిపోతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి లేస్ వేసుకోవడానికి. ఇప్పుడు రెండో వైపు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. రైట్ సైడ్ వేసుకోవాలి లైనింగ్ని వెనక్కి తిప్పుకోవడానికి. కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది క్లాత్ని పైకి తిప్పేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి మెయిన్ మనకి. లైనింగ్ వైపు చుట్టూరు కూడా ఈ విధంగా హ్యాండ్స్ పైన అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. చుట్టూరు కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్కి లేస్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా. మనకి క్లాత్ సరిపోకపోయినట్లయితే హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. లూజ్ దగ్గర నుంచి ఒక మార్క్ చేస్తున్నాను లేస్ వేసుకోవడానికి. ఇప్పుడు సన్న లేస్ వేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే డార్క్గా మనం డబల్ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఒక లేస్ వేస్తున్నాను, ఒక లేయర్.
సన్న లేసే కాబట్టి ఒక లైన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చే విధంగా చూసుకోవాలి. హ్యాండ్స్కి ఈ విధంగా హ్యాండ్స్ కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి. మిడిల్ పాయింట్ కటింగ్ అనేది అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ చేయడానికి లైనింగ్ని మెయిన్ క్లాత్ కూడా తీసుకొని ఎక్స్ట్రా అనేది జాయింట్ చేస్తాను. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. పైనుంచి కూడా ప్లైన్ స్టిచ్ చేసుకోండి. కింద లోపల ఫోల్డ్ చేసే దగ్గర కూడా ప్లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మనకి లేస్ రాకుండా, థ్రెడ్స్ అవి రాకుండా చుట్టూరు కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. రెండో వైపు కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది ఈ విధంగా జాయింట్ చేసుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది. కుట్లు కూడా ఊడిపోకుండా ఉంటాయి మనకి. సైడ్ థ్రెడ్స్ అవి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. అలాగే షోల్డర్కి రెండో వైపు ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో హ్యాండ్స్ ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. హ్యాండ్స్కి మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. చాలామందికి సైడ్ జాయింట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. జాయింట్స్ అనేది నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తారు అనేది కూడా కామెంట్ తెలియచేయండి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి మిషన్ లైన్. నెక్స్ట్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ సైడ్ జాయింట్స్. మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి అయినా వేసుకోవచ్చు. అలాగే చంక భాగం దగ్గర కూడా చూసుకొని లూజ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే నడుము భాగం దగ్గర ఉక్సులు పట్టి నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి లూజ్ ఎంతైతే సరిపోతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కింద రెండు ఈక్వల్గా చూసుకోండి నడుము భాగం దగ్గర. ఈ విధంగా మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి సైడ్ జాయింట్ చేసినప్పుడు.
సైడ్ జాయింట్స్ నీట్గా రావడానికి స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. చూసారు కదండి, సైడ్ జాయింట్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా రెండు ఈక్వల్గా చూసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. చివరి వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చెక్ చేసుకోండి. ఈ విధంగా పైనుంచి చివరి వరకు కూడా అదేవిధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. మనకి ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోండి. మనకు ఒకవేళ లూజ్ అయిన ఎప్పుడు అనుకుంటుంది, ఒకవేళ మనకి కొంచెం లూజ్ కావాలనుకున్నట్లయితే అందుకే దగ్గరలో వేసుకోవాలి. మనకు ఒకవేళ లావ్ అయినా సరే ఈజీగా ఉంటుంది. స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే మీరు ఇప్పుడు మనం లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి వైపు చూసుకోండి పెట్టుకొని. చూసారు కదండి, కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అనేది. మీకు ఒకవేళ ఇంకా లూజ్ అనిపిస్తే మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ టైట్ చేస్తే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.